అకస్మాత్తుగా 4, 5 రకాలైనటువంటి ఎమోషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అనిత గారిని అడ్డుపెట్టి, లేకపోతే డీఎస్‌సీని అడ్డుపెట్టి, లేకపోతే జగన్ ఛాలెంజ్ చూసుకుందాం అనేటటువంటిది. ఇట్లాంటియన్నీ ఒక్కసారిగా ఇంకోటి పవన్ కళ్యాణ్ తన ఎమోషన్ తను క్రియేట్ చేస్తున్నారు. ఇయన్నీ ఏందయ్యంటే అసలు విషయం డైవర్ట్ కావాలి. సాయి కృష్ణ ఉదంతం ఏంటి? ఉన్నాడా? లేడా? ఇది తేల్చట్ల. ఉన్నాడు అని పోలీసులు ధైర్యంగా ఎందుకు చెప్పట్లేదు? ఓకే. అతన్ని మేము అరెస్టే చేయలేదన్నారు. అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆళ్ళ తల్లిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు కదా! ఆ తల్లే కదా ఇప్పుడు మాట్లాడుతోంది. ఆ తల్లి ఫోనే కదా వీళ్ళు లాక్కుంది. ఆ లాక్కున్న ఫోన్ ఇవ్వమనినే కదా ఆవిడ పోరాడుతుంది. చివరికి చంపేశారన్నటువంటి ఫోటోలు అన్నీ బయటకొచ్చినాయి. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికే అతను చాలా దుర్మార్గుడు అంటూ ఒక 4, 5 పేజీలకు సరిపడినటువంటి వార్తల్ని ప్రభుత్వ అనుకూల పేపర్లు, టీవీలు ఇంకా పేపర్లు, టీవీల్లో రేపొస్తాయనుకుంటా. ప్రస్తుతానికి ఆహ్, ఫేస్‌బుక్కులు, ఇన్‌స్టాలు, ట్విట్టర్లు, యూట్యూబ్‌లో వాళ్ళకి అనుకూలమైనటువంటి ఛానల్స్‌లో రాయించుకోవడం, చదివించుకోవడం, అసలు ఇట్టాంటోడు బతకూడదు. వెంటనే లేపేయాలి వీడు, వాడు రౌడీ షీటర్, వాడు దుర్మార్గుడు అన్నటువంటి. అయన్నీ శిక్షించకుండా ఎందుకు ఊరుకున్నారు ఇంతకాలం పాటు? ఆ కేసులో శిక్షించడానికి అవన్నీ శిక్షించదగ్గ కేసులే. ఏం గాదు. లేపేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్. ఆ లేపేయాలన్న కాన్సెప్ట్‌లో స్కూల్లో ఉన్న ఆడపిల్లని తీసుకొచ్చి, ఆ స్కూల్ టీచర్‌కి తెలియకుండా తీసుకొచ్చి తోటలోకి తీసుకొచ్చినోడిని కదా లేపేయాల్సింది. అట్టాంటోడిని ఏమన్నా లేపేశారా? గోదావరి జిల్లాలో జరిగింది గదా! అట్లాంటి సంఘటనలు. అట్లాంటివి పక్కన పెడుతున్నారు. ఇక్కడ సమస్య ఇప్పుడు మొన్న థార్ వెహికల్స్ 2 గుద్దుకున్నాయి. రోడ్డు మీద సినిమా చూపించారు. ఆళ్ళ దగ్గర డ్రగ్స్ కూడా దొరికినాయి అన్నారు. మరి అక్కడేమన్నా ఎన్‌కౌంటర్‌లు చేశారా? చేయలేదు గదా! చేయమని కూడా చెప్పను నేను అట్టాంటియి. అది వాళ్ళిద్దరూ అత్యుత్సాహంతో పిల్లకాయలు గొడవ పడ్డటువంటి. ఇక్కడ ఇది మాత్రం క్రూరమైనటువంటి మర్డర్. ఇది నిజంగా జరిగుంటే. పోలీసులు తమకేం సంబంధం లేదంటే మామూలుగా ఇట్లాంటిది కోర్టులో తేల్చుకుంటారు గదా! అకస్మాత్తుగా దీని మీద డీసీపీ స్థాయి అధికారితో విచారణ చేశారంటేనే సంథింగ్ ఏదో జరిగింది. సీఐని వీఆర్‌కి పంపించారంటే సంథింగ్ ఏదో జరిగింది. ఓవరాల్‌గా ఆళ్ళ తల్లి అందరూ ప్రశ్నిస్తున్నది అదే. దాంట్లో మళ్ళీ రాజకీయం తెద్దాం అనుకున్నారు, కులం తెద్దాం అనుకున్నారు. ఓకే. ఏం తెచ్చినా సరే పబ్లిక్‌లో అయితే ఇతనిని చంపినటువంటి తీరు, చచ్చిపోయాడా బతికున్నాడో తెలీదు. చచ్చిపోయాడని చెప్తున్న తీరు మాత్రం దుర్మార్గంగా ఉంది. ఇది కవర్ చేయడానికి కొత్త కొత్త ఎమోషన్స్ క్రియేట్ చేసే కార్యక్రమం నడుస్తది.